అందరి భవనములకు నిప్పంటించిన కృతజ్ఞుడైన మారుతి విభీషణుని ప్రాసాదము మాత్రము తాకనైనా తాకలేదు. పిమ్మట మహావీరుడగు హనుమంతుడు రాక్షసరాజైన రావణుని ప్రాసాదము చేరి మేరు పర్వతము వలె మహోన్నతమైనదియు సర్వవిధ శుభలక్షణములతో విలసిల్లినదియు నానావిధములకు రత్నములతో అలంకృతమైనదియు అయిన ఆ రావణ ముఖ్య ప్రాసాదమునకు తన వాలాగ్రమున మండుచున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘము వలె గర్జించెను. మహాబలశాలి అయిన అగ్నిదేవుడు తనకు వాయువు తోడగుట వలన మిక్కిలి వేగము కలవాడై ప్రళయకాలాగ్ని వలె చెలరేగి జ్వాలలతో అంతటను వ్యాపించెను. మహాభవనములు అగ్నికి ఆహుతై శిథిలములై కూలిపోయినవి. అందలి వజ్రములు, పగడములు, వైఢూర్యములు, ముత్యములు, బంగారము, వెండి మొదలగునవి అగ్నితప్తములై కరిగి స్రవించుచున్న ధాతువులను హనుమంతుడు చూచెను.